హలో ఎవ్రీవన్, ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్. ఈ న్యూస్ 2 days నుంచి చాలా వైరల్ అయింది. సో ఐ వాంట్ టు షో యూ ద న్యూస్ వాట్ ఇట్ ఈస్ అబౌట్. ఇది వెల్కమ్ చూడండి. బ్యాక్. ఇవాళ డిబేట్ లో మనం రెండు టాపిక్స్ పై మాట్లాడుకుందాం. ఒకటి, తెలంగాణలో ఈ మధ్య కాలంలో మార్వాడి గో బ్యాక్ అన్నటువంటి ఆందోళన ట్రెండ్ అవుతున్నటువంటి క్రమంలో దానిపై మాట్లాడదాం. మార్వాడీలు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారులను దెబ్బ కొడుతున్నారు. ఈవెన్ వ్యాపారాలే కాదు, సంస్కృతి సాంప్రదాయాలు కూడా పూర్తిగా మార్చేస్తున్నారు బిజినెస్ ఒరవడిలో అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి క్రమంలో దీనిపై సో బేసిక్గా ఈ న్యూస్ అనేది చాలా వైరల్ ఉంది. నేను ఆల్రెడీ బిజినెస్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎవరి సంస్కృతిని పోగొట్టడం లేదు. నెంబర్ 1 పాయింట్, సంస్కృతి పాటించాలి, సనాతన ధర్మంలో రాసినవి పాటించాలి అనుకుంటే ఎన్ని మంది అడ్డొచ్చినా పాటించేవాడు పాటిస్తాడు, మారాలనుకున్నాడు మారుతాడు. సెకండ్, బిజినెస్కి వచ్చేసరికి బిజినెస్లో ఎవరు సర్వైవ్ అవుతారో నిజంగా చెప్పాలంటే బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడు సర్వైవ్ అవుతాడు. సో మనం అనుకుందాం, లైక్ తెలుగు వాళ్ళు, మనం అందరూ తెలుగు వాళ్ళం కదా, సో తెలుగు వాళ్ళందరూ ఉండొచ్చు, మార్వడి గో బ్యాక్ అని నినాదాలు పెడుతున్నారు కదా తెలంగాణలో. దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. బికాజ్ ఎవరికైతే బిజినెస్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ సర్వైవల్నే మార్కెట్ ప్రోత్సహిస్తుంది. దట్ ఈస్ ద మార్కెట్ ఫోర్స్. అంటే కస్టమర్స్ అనేవాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు మార్కెట్లో ఉండాలి, ఎవరు మార్కెట్ బయట ఉండాలి అనేది. సో తెలుగు వాళ్ళలో దమ్ము లేదు కాబట్టి కదా వాళ్ళు వచ్చి చేయడం జరుగుతుంది. సో ఇది తెలుగు హిందీ అనేది కాదు, నార్త్ సౌత్ అనేది అసలు కాదు. దిస్ ఈజ్ అబౌట్ హూ రన్స్ ద బిజినెస్ పర్ఫెక్ట్లీ అండ్ హూ సాటిస్ఫైస్ ద కస్టమర్స్ నీడ్స్. అంటే కస్టమర్కి ఏం కావాలో అది ఇవ్వగలిసిన వాడికి దగ్గరికి కదా కస్టమర్ వెళ్తారు. సో అదే వాళ్ళు చేస్తున్నారు. సో హూ ఎవర్ ఈజ్ విన్నింగ్ ఇన్ దిస్ గేమ్, ఇన్ దిస్ వెరీ హైలీ కాంపిటేటివ్ మార్కెట్ అయిపోయిన చిన్న చిన్న బిజినెసెస్లో ఎవరు విన్ అవుతారంటే బెస్ట్ కస్టమర్ సర్వీస్ ఉన్న వాళ్ళు విన్ అవుతారు, నెక్స్ట్ ప్రోడక్ట్ రేంజ్ ఉన్న వాళ్ళు విన్ అవుతారు, ప్రోడక్ట్ ప్రైసింగ్ వల్ల విన్ అవుతారు, అండ్ ఇలా చాలా ఉంటాయి బిజినెస్లో డిఫరెంట్ థింగ్స్. అండ్ సో దీస్ ఆల్ థింగ్స్ ఇన్ ద న్యూస్ అండ్ ఆల్ ఈజ్ వెరీ వెరీ రాంగ్ అండ్ వెరీ అన్ఎథికల్. అండ్ తెలుగు వాళ్ళు అనేసరికి నలుగురిని అలౌ చేసి నలుగురికి రెస్పెక్ట్ఫుల్గా ఉండే నేచర్, కానీ ఇలాగా బయట నుంచి వచ్చారు ఇలాగ ఎదురు తిరిగే నేచర్ అయితే తెలుగు వాళ్ళలో ఎప్పుడూ లేదు. అందుకే తెలుగు స్టేట్స్లో ప్రతి జాతి వాళ్ళు చాలా సేఫ్గా ఫీల్ అయ్యే స్టేట్ ఓన్లీ తెలుగు స్టేట్స్ మాత్రమే. కర్ణాటక ఇవన్నీ కూడా లిటిల్ బిట్ ఆఫ్ ప్రాబ్లమాటిక్ ఉంటుంది. బట్ తెలంగాణలో ఇలాంటి న్యూస్ రావడం అనేది ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్ అండ్ ఇట్ ఈస్ డీగ్రేడింగ్ టు తెలుగు పీపుల్. సో ఇది జస్ట్ మీకు చెప్దాం అనుకోండి, బికాస్ ఐఎమ్ ఇన్ ద బిజినెస్ ఫీల్డ్, ఐ నో వాట్ ఈస్ వాట్ అండ్ హూ సర్వైవ్స్ ఇన్ ద బిజినెస్. సో థింక్ అబౌట్ ఇట్.